హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో 10th క్లాస్‌కి మోస్ట్ యూజ్‌ఫుల్ అండ్ ఈజీగా ఉండేది ఎడిటింగ్. సో, ఇప్పుడు ఎడిటింగ్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో, ఎడిటింగ్ అనేది మొత్తం అందరికీ యూజ్ అవుతుంది. కాంపిటేటివ్ వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎర్రర్ ఫైండింగ్‌లో మార్క్స్ వస్తాయండి. డీఎస్సీ వాళ్ళకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్, న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళకి. అండ్ ఇంటర్ వాళ్ళకి కూడా ఇంటర్ వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది. ఎందుకంటే ఇంటర్ వాళ్ళకి ఎర్రర్ ఫైండింగ్ ఉంటుంది ఫస్ట్ ఇయర్‌లో. వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సెకండ్ ఇయర్ వాళ్ళకి గ్రామర్, పారాగ్రాఫ్ రైటింగ్ ఏం చేసినా గానీ ఖచ్చితంగా యూజ్ అయ్యే టాపిక్ ఇది. అందరూ నేర్చుకోవాల్సిన టాపిక్ ఇది. సో, దీని మీద బాగా ఫోకస్ చేయండి. అండ్ ఫస్ట్‌ది ఐ డోంట్ మీన్ దట్ పీపుల్ ఆర్ బోర్న్ క్లియర్ హెడెడ్ అని ఉంది. సో, పీపుల్స్ అని వచ్చింది. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. పీపుల్స్ అని ఎప్పుడు అనకూడదు. ఏమనాలి? పీపుల్ అనాలి. పీపుల్స్ అని అనకూడదు. కాబట్టి ఇక్కడ రావాల్సింది పీపుల్ మాత్రమే. అండ్ తర్వాత పీపుల్ అని అంటేనే ప్లూరల్. పీపుల్ అంటేనే ప్లూరల్ కదా. పీపుల్ అంటే జనం ఎక్కువ మంది కదా. అలాంటప్పుడు ఈజ్ వస్తుందా? ఆర్ వస్తుందా? ఈజ్, ఆర్. ఈజ్ అంటే ఇక్కడ 2 ఉన్నది. సింగులర్ అని గుర్తెట్టుకోండి. ఆర్ అంటే 3 అక్షరాలు. ప్లూరల్ అని గుర్తెట్టుకోండి. టెన్స్ చెప్పినప్పుడు కోడ్ చెప్పాను. కాబట్టి ఆర్. అన్నీ ఈజీగానే ఉంటాయి. కొంచెం మైండ్ పెట్టండి అంతే. అండ్ ఐ విల్ నెవర్ రోట్. ఐ విల్ ఫ్యూచర్ టెన్స్‌లో విల్ వచ్చినప్పుడు V1 వస్తదా? V2 వస్తదా? టెన్స్ స్ట్రక్చర్స్ రావాలి. టెన్స్ వీడియోలో చూడండి మీకు ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇప్పుడు రోట్‌కి V1 ఏంటి? రైట్, రోట్, రిటర్న్. కాబట్టి V1 ఏంటమ్మా? రైట్. విల్ వచ్చినప్పుడు రైట్ అని వస్తది. అండ్ ఇవేమీ రాకపోతే టెన్స్ చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది టెన్స్ వీడియో. అండ్ థింకింగ్ క్లియర్లీ వాజ్ ఏ కాన్షియస్ యాక్ట్ దట్ రైటర్స్ మస్ట్ బి ఫోర్స్ ఆన్ దెమ్సెల్వ్స్. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు, ఒక ట్రూత్ చెప్తున్నాడు. ట్రూత్ చెప్తున్నప్పుడు జనరల్‌గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం. అయితే కొన్ని సార్లు సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఏమొస్తది? ఈజ్ వస్తది. ఇక్కడ ట్రూత్ చెప్తున్నాడు. కాబట్టి వాజ్ రాదు. ఏమొస్తది? ఈజ్ వస్తది. సో, ఇలా రాస్తే మీకు 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. కొంచెం కాన్షియస్‌గా ఉండండి. అన్నీ కలిపి కూడా ఇయొచ్చు. కాబట్టి ప్రతి టాపిక్ మీద కాన్షియస్‌గా ఉండాలి. అండ్ ఇట్ వాజ్ ఎ బిట్టర్‌లీ కోల్డర్. కోల్డర్ నైట్ అని అనకూడదు. ఏమనాలి? కోల్డ్ నైట్ అనాలి. అండ్ తర్వాత బస్ ఈజ్ అన్ ఈస్ట్ విండ్. ఇలా చూడండి. అండ్ ఈవెన్ ద ఫార్ ఎండ్ ఆఫ్ ద బస్ అన్ ఈస్ట్ విండ్ అని రాదు. ఏమని వస్తుంది? ఏ ఈస్ట్ విండ్ అని కూడా రాదు. ద ఈస్ట్ విండ్. దా ఎప్పుడు వాడాలి అనేది ఆర్టికల్స్లో అది చెప్పినప్పుడు చెప్పాను. సో, అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ద విండ్ హూ. విండ్ని ఎప్పుడు ఆయన అని అనం, హూ అని అనం. మనం ఏమంటాం? విండ్ రేవ్డ్ అలాంగ్ ద స్ట్రీట్. కాబట్టి విండ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? విచ్. సో, విచ్ మీద ఫోకస్ చేయండి. అండ్ దెన్ బస్. విండ్ అంటే ఏ విండ్ అయితే అని అంటాం కదా, అప్పుడు విచ్ అని వస్తుంది. దాని తర్వాత చూడండి, ద బస్ స్టాప్ అండ్ ఉమెన్ అండ్ ఎ మ్యాన్ గాట్. ఎక్కడ చూడండి, వాళ్ళు ఇచ్చిన సెంటెన్స్లో గెట్ గాట్ V2 వచ్చింది. అంటే జరిగిపోయింది వచ్చినప్పుడు మీరు అక్కడ పాస్ట్ టెన్స్ వాడాలని మీకు తెలుస్తుంది. మరి అప్పుడు స్టాప్స్ అంటే V1 V2? స్టాప్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ టెన్స్ ఏం అర్థం కాని వాళ్ళు టెన్స్ వీడియో చూడండి. అండ్ దెన్ V1 అంటే V1 రాదు. V1 బదులు ఏమొస్తుంది ఇక్కడ? పాస్ట్ టెన్స్ కాబట్టి V2. ఎందుకంటే రెండు పాస్ట్ టెన్స్లో ఉంటాయి. కాబట్టి స్టాప్స్ కాకుండా ఏమొస్తుంది? స్టాప్డ్. నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్దాం. ఫార్మర్ రిటర్న్ ఫ్రమ్ ద మార్కెట్ అని చెప్తున్నాడు. సో, అక్కడ మేబీ ఆ సెంటెన్స్ చూసినట్టు ఏం మార్చాలో మీకు అర్థం అవ్వాలి. ఇలాంటి ఒక వర్డ్ ఇచ్చినప్పుడు అయితే టెన్స్ మారుతుంది, లేదంటే ఫార్మ్ మారుతుంది. ఇక్కడ ఏం మారుతుందో చూద్దాం. విచ్ హీ బాట్. ఇవి రావాలంటే ఖచ్చితంగా మీకు వెర్బ్ ఫార్మ్స్ టేబుల్ రావాలి. కాంపిటేటివ్ వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. అందరికీ వెర్బ్ ఫార్మ్స్ వస్తేనే ఇంగ్లీష్ వస్తుంది. ముందు వెర్బ్ ఫార్మ్స్, తర్వాత టెన్స్ రావాలి. సో, రిటర్న్ ఇది ఏ కాలమో తెలుసుకోవాలి ఒక సెంటెన్స్ చూసినండి. ఇది చెప్తుంది బాట్ అన్నప్పుడు ఏం కాలం అది? గతాన్ని ఏమంటారు? పాస్ట్. మరి పాస్ట్ గురించి చెప్పినప్పుడు రిటర్న్ వస్తుందా? రిటర్నెడ్ వస్తుందా? రిటర్నెడ్ V2 వస్తుంది. ఇది మీకు అర్థం కావట్లేదు అంటే టెన్స్ అర్థం కాలేనప్పుడు టెన్స్ సంబంధించిన వీడియో చూడాలి మీరు. అండ్ ఫ్రమ్ ద మార్కెట్ విచ్ హీ బాట్ ఏ గోట్. మార్కెట్ అన్నప్పుడు మార్కెట్ని అదే అంటామా, ఎక్కడైతే కొన్నాడో అని రావాలి. మార్కెట్కి వెళ్ళాడంట, మార్కెట్ నుంచి వచ్చాడంట, అక్కడి నుంచి ఏం తెచ్చాడు? గోట్, క్యాబేజ్ తీసుకుని వచ్చాడు. అంటే ఉల్ఫ్ ఇది కూడా తీసుకొచ్చాడు. మరి ఎక్కడి నుంచి అయితే అక్కడి నుంచి తెచ్చాడంటానికి విచ్ అంటామా, వేర్ అంటారా? వేర్ అంటారు. వేర్. ఇక్కడ ఒకసారి చూడండి, క్యాబేజ్ అండ్ యాన్ ఉల్ఫ్ అని వచ్చాడు. ఆర్టికల్స్ ఎప్పుడైనా కానీ బాగా గుర్తు, నేను కొన్ని కోడ్స్ చెప్తున్నాను.
ఇక్కడ ఒక వర్డ్ వచ్చినప్పుడు టెన్స్ కానీ ఫామ్ కానీ వస్తుంది, బాగా మైండ్లో పెట్టుకోండి. అండ్ తర్వాత ఆర్టికల్ ఏ అండ్ దా వచ్చినప్పుడు ఏ అండ్ ది ఈ 3 వచ్చినప్పుడు వాటిలో ఏదో ఒకటి మారుతుంది, ఖచ్చితంగా అక్కడ ఉన్నది రాదా మిగతాది వస్తుంది. యాన్ ఉల్ఫ్ నేను చెప్పాను, ఆర్టికల్స్ క్లాస్లో చెప్పాను. అయితే ఇక్కడ మనకేమొచ్చింది, యాన్ వచ్చింది. మరి యాన్ వచ్చినప్పుడు ఏముండాలి, ఏం పలికితే వస్తుంది, ఆ నుంచి ఆ దాకా పలికినప్పుడు, ఆ నుంచి ఆ దాకా వర్డ్ స్టార్టింగ్ పలికినప్పుడు ఏమొస్తుంది, యాన్ వస్తుంది. మరి ఉల్ఫ్ ఏం పలుకుతుంది, ఉల్ఫ్ వా 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 పలుకుతుంది. వా పలికినప్పుడు ఏమొస్తుంది, ఏ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం పెట్టాలి, సి దగ్గర ఏ పెట్టాలి, ఏ ఉల్ఫ్. తర్వాత ఆన్ ద వే హోమ్ హీ మస్ట్ క్రాస్ ద రివర్ హెర్ బోట్. హెర్ బోట్ ఇప్పటిదాకా మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం, ఒక ఫార్మర్ గురించి చెప్పుకుంటున్నాం. అప్పుడు హీ అని ఇచ్చేసాడు, ఆల్రెడీ అక్కడ హీ అని ఇచ్చేసాడు అతను. మరి హీ అని ఇచ్చిన తర్వాత రెండోసారి హెర్ వస్తుందా, హెర్ అనేది రాదు, ఏమొస్తుంది, హిజ్ అని వస్తుంది, హిజ్. కాబట్టి హిజ్ బోట్, అతని యొక్క బోటు. తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం. డ్యూరింగ్ అవర్ చైల్డ్హుడ్ అట్ గోవా. ఎప్పుడైనా ఒక ప్లేస్ గురించి, ఒక పెద్ద ప్లేస్ గురించి చెప్తున్నప్పుడు ఫస్ట్ అది అక్కడ ఉన్నట్లో పెద్దదైతే ఇన్ వస్తుంది, అట్ అనేది రాదు. అట్ స్కూల్, అట్ మార్కెట్, ఇలాంటివి చిన్న చిన్న ప్లేసెస్ దగ్గర అట్ యూజ్ చేస్తాం. ఇక్కడ అవర్ అని వచ్చింది చూడండి, అవర్ అని వచ్చినప్పుడు హిజ్ అని రాదు. ఒకరి గురించి చెప్తున్నారా, అవర్ అంటే ఏంటి, అవర్ మీనింగ్ ఏంటి, మేము, మా యొక్క, మేమంతా, మేమంతా అంటే అవర్ అని వస్తుంది. అయితే అవర్ వచ్చినప్పుడు ఏం రావాలి, ఇక్కడ కూడా హిజ్ కాదు, అవర్ రావాలి. అవర్ ఫ్రెండ్, అతను ఒక్కరి ఫ్రెండే కాదు కదా, మా అందరి ఫ్రెండ్. సో వీటి మీనింగ్స్ తెలియాలి, అవర్, యువర్, దైర్, వీటి మీనింగ్స్ తెలియాలి. ఆ తర్వాత హీ యూజ్ టు కమ్ అట్లీస్ట్ ట్వైస్ ఎ డే. ఎప్పుడైతే యూజ్ టు వస్తుందో అలవాటుగా చెప్పే పనులు చెప్తాం. చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే యూజ్ టు వచ్చినప్పుడు V1 వస్తుంది, V2 రాదు. అండ్ డిడ్ వచ్చినప్పుడు కూడా సేమ్ వస్తుంది. డిడ్ యూ కమ్ అంటారా, డిడ్ యూ కేమ్ అని అనకూడదు, అక్కడే దొరికేస్తాం, కమ్. అండ్ తర్వాత ఇక్కడ చూడండి, ముందు నుంచి చదువుతున్నాను. ద జింగ్లింగ్ థర్డ్ ఆఫ్ బ్యాంబూ ఓక్సెస్ అప్. ఓక్సెస్ అప్ అంటే జనరల్గా ఓక్సెస్ అప్ వస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి అయితే అప్ అలానే ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇక్కడ చాలా మిస్టేక్ చేసేది ఉంది, అందరు నేర్చుకోవాలి. ఇక్కడ అండ్ ఎల్డర్లీ ఉమెన్ ఆస్క్డ్. యాన్ వచ్చినప్పుడు, ఏ కానీ యాన్ కానీ వచ్చినప్పుడు దాని అర్థం ఏంటి, ఏ కానీ యాన్ కానీ వస్తే బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒక అని, అంతేగాని ఎక్కువ మంది ఉన్నారని కాదు. దా వచ్చినప్పుడు ఎక్కువ మంది ఉండొచ్చు. అయితే అండ్ ఎల్డర్లీ ఉమెన్, మ్యాన్ అంటే ఏంటి, ఒకరు, ఒక మనిషి. మెన్ అంటే ఏంటి, ఎక్కువ మంది మగాళ్ళు అంటే మెన్ అంటారు, ఎక్కువ మంది, ఎక్కువ, ప్లూరల్ ఇది. మరి ఉమెన్లో ఉమెన్ అంటే ఒక ఆవిడ, ఉమెన్, మెన్ అంటే ఎక్కువ మంది. కాబట్టి ఇక్కడ రావాల్సింది ఒకరి గురించే కదా చెప్తున్నారు యాన్ పెట్టినప్పుడు, అప్పుడు ఉమెన్. అయితే ద కండక్టర్ టోల్డ్ అని వచ్చింది. అక్కడ టోల్డ్ అన్న తర్వాత ఏం చెప్పాడో చూద్దాం. వోంట్ యువర్ మదర్ బీ లుకింగ్ ఫర్ యూ. మీ మదర్ మీకోసం చూడలేదు నేను అడుగుతున్నాడు. ఇక్కడ టోల్డ్ అని ఎప్పుడు రావాలంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు రావాలి. కానీ అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందా, ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వడం జరగలేదు. కాబట్టి టోల్డ్ బదులు ఏం పెట్టుకోవాలి, సెడ్ పెట్టుకోవాలి. వీటి మీద క్లారిటీ రావాలంటే మీకు స్పీచ్ గురించి ఉన్న వీడియో చూడండి. అండ్ తర్వాత ద ఓల్డ్ ఉమెన్ కంటిన్యూస్ ఆస్కింగ్. ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో రాశాడు, కానీ ఇదంతా దేంట్లో జరుగుతుంది, పాస్ట్ టెన్స్లో జరుగుతుంది. అప్పుడు కంటిన్యూస్కి ఏమొస్తుంది, పాస్ట్ టెన్స్ V2, కంటిన్యూడ్ అని వస్తుంది. అండ్ తర్వాత ఇట్ ఈజ్ ప్రాపర్ ఫర్ సచ్ యాన్ యంగ్. నేను ఇందాకే చెప్పాను ఏ యాన్ ఎప్పుడు వస్తుందని, ఆ నుంచి ఆ వరకు పరిగినప్పుడు ఏమొస్తుంది, యాన్ వస్తుంది. ఇది చాలా సింపుల్ ట్రిక్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. యంగ్ పలికినప్పుడు ఏం పలుకుతున్నావు, యా పలుకుతున్నావు, యా వచ్చినప్పుడు యాన్ వస్తుందా, ఏమొస్తుంది, ఏ వస్తుంది. అప్పుడు మనం పెట్టాల్సింది ఏంటి, ఏ యంగ్. సొసైటీస్ మోరల్ వాల్యూస్ బట్ స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్ బికమ్ నెగిటివ్. ఇక్కడ సెంటెన్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడో, రెండు విషయాల గురించి చెప్పదలుచుకున్నాడు. సొసైటీ మోరల్ వాల్యూస్, స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్, ఈ రెండింటి గురించి చెప్దాం అనుకుంటున్నాడు. మరి అలాంటప్పుడు రెండింటి గురించి చెప్పినప్పుడు అన్న వస్తుందా, బట్ట వస్తుందా, అన్న వస్తుంది, అన్నని పెట్టాలి. అక్కడ బట్టని పెట్టకూడదు. బట్టని ఇప్పుడు పెడతాం, ఏదైనా ఒకటి చెప్పి అతను బాగా చదివాడు కానీ మంచి మార్కులు రాలేదు,
ఆ టైప్ ఆఫ్ చెప్పినప్పుడు బట్ వస్తుంది. కానీ సేమ్ 2 విషయాల గురించి చెప్తున్నప్పుడు మధ్యలో అండ్ పెడతాం. అండ్ తర్వాత నెక్స్ట్ చూడండి, స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్ బికమ్స్ నెగెటివ్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి ఉంది, మీరు అందరూ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే బికమ్స్ అని పెట్టాడు. నేను మీ అందరికీ టెన్స్ చెప్పినప్పుడు చెప్పాను, సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ SES ప్లస్ ఆబ్జెక్ట్ అని చెప్పాను, అందరూ నోట్ చేసుకున్నారు. అయితే మనకి SESలో ఎప్పుడైతే సబ్జెక్ట్ సింగులర్ అవుతుందో ఆ సింగులర్ వచ్చినప్పుడు SES పెడతాం. అదే సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ఏం పెడతాం? సబ్జెక్ట్ ప్లూరల్ అయితే SES అనేవి రావు, డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ దాన్ని అలాగే ఉంచేస్తాం. కాబట్టి ఇక్కడ చాలా తెలివిగా ఆలోచించాలి ఇలాంటివి చేసినప్పుడు. ఒక మోడల్ నేర్చుకుంటే మీకు లైఫ్లో ఎక్కడ ప్రతి చోట ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు నేర్చుకున్న కంటెంట్ సొసైటీ మోరల్ వాల్యూస్ గురించి ఒకసారి చెప్పాడు, అండ్ మనం మార్చాక అండ్ అని పెట్టి రెండోది స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్ అని రెండోది చెప్పాడు. ఈ రెండు కలిపిన తర్వాత మనకి అది ఏమవుతుంది? రెండు కలిస్తే ఏమవుతుంది? సింగులరా ప్లూరలా? ప్లూరల్ అవుతుంది. రెండు కలిసిన తర్వాత రెండు కలిసిన తర్వాత సొసైటీ మోరల్ వాల్యూస్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్ రెండు సబ్జెక్టులు అయినప్పుడు సింగులర్ అవుతుందా ప్లూరల్ అవుతుందా? ప్లూరల్ అంటే ఎక్కువని, సింగులర్ అంటే ఒకటి. మరి ఒకటి ఉన్నప్పుడు వెర్బ్కి SES వస్తుందా లేదా రాదా? రాదు. ప్లూరల్ ఉంటే రాదు. సో ఈ రూల్ ప్రకారం మనకి ఇక్కడ ఏమొస్తుంది? బికమ్స్ వస్తుందా? బికమ్ వస్తుందా? బికమ్ వస్తుంది. బికమ్. అండ్ నెక్స్ట్ దానికి వెళ్దాం. ఈచ్ ఆఫ్ వి ఎప్పుడైనా విన్నారా? కొన్నిసార్లు మనకి టెస్ట్ చేసుకోండి, పలికి చూడండి. ఈచ్ ఆఫ్ వి అని ఎప్పుడైనా విన్నారా? ఈచ్ ఆఫ్ అజ్ అని విన్నారా? సో ఈచ్ ఆఫ్ వి అని రాదు, జనరల్గా మనం యూజ్ చేసేది ఈచ్ ఆఫ్ అజ్ అని యూజ్ చేస్తాం. ఈచ్ ఆఫ్ అజ్, ఈచ్ ఆఫ్ వి రాదు. కాబట్టి ఈచ్ ఆఫ్ అజ్. దాని తర్వాత therefore the intentions of an individual are very much related to an interest of. సో మీరు ఆర్టికల్స్ నేర్చుకుంటే ప్రతి చోట యూజ్ అవుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఆర్టికల్స్లో యాన్ ఎప్పుడు వస్తుంది? మీ అందరికీ ఇంతకు ముందే చెప్పాను. యాన్ ఎప్పుడు వస్తుందంటే ఆ నుంచి ఆహా దాకా పలకాలి. ఆ నుంచి ఆహా దాకా పలకాలంటే ఒకసారి పలికి చూడండి. ఇంట్రెస్ట్లో యాన్ ఇంట్రెస్ట్, ఈ పలుకుతుంది, ఇంట్రెస్ట్ వచ్చింది, ఓకే. కానీ ఎక్కడ సిచ్యువేషన్లో కొన్ని సందర్భాల్లో అయితే ఆహా పలుకుతుంది కదా అని ప్రతి చోట మనం యాన్ పెట్టకూడదు. ఇక్కడ ఒక టోటల్గా దా ఇప్పుడు యూజ్ చేస్తాం సూపర్లేటివ్ డిగ్రీస్ ఉన్నప్పుడు, ఆ తర్వాత హోలీ బుక్స్ ఉన్నప్పుడు, ఇలాంటి చాలా సందర్భాల్లో వాడతాం. అదే రూల్ ప్రకారం ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీ మొత్తం గురించి చెప్తుంది. సో ఇలాంటి టైంలో యూనిక్నెస్ ఉన్న వాటి గురించి చెప్పే టైంలో మనం యూజ్ చేయాల్సింది ద. దీనికి స్టార్ పెట్టుకోండి. తప్పు వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు మనం స్టార్ పెట్టుకుని దాని మీద రివిజన్ చేసుకునేటప్పుడు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఇక్కడ రావాల్సింది ఏంటి? దా రావాలి. కాబట్టి నెక్స్ట్ దాని మీద ఫోకస్ చేయండి. ద ఫ్యాసినేటింగ్ వరల్డ్ ఫేమస్ సాంచి స్తూపా వాజ్ లొకేటెడ్ అని వచ్చింది. సో పాస్ట్ జరుగుతున్నప్పుడు మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో వాజ్ యూజ్ చేస్తాం, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తాం. వాజ్ లొకేటెడ్. ఇక్కడ వాజ్ అనేది గతంలో జరిగిపోయిన దాని గురించి చెప్తుంది, పాస్ట్ టెన్స్ గురించి. కాబట్టి ఇది రాంగ్ అవుతుందా? ఖచ్చితంగా రాంగ్ కాదు. ఇదేమవుతుంది? రైట్ అవుతుంది. కాబట్టి వాజ్ ఈజ్ కరెక్ట్. తర్వాత లొకేటెడ్ ఇన్ ఏ హిల్ టాప్. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కానీ మన పొజిషన్ నుంచి చెప్తాయి. హిల్, ఇక్కడ ఒక హిల్ ఊహించుకోండి, దీని మీద టాప్లో ఉందంట. సో మనం ఎప్పుడైనా ఇక్కడ స్తూపా ఉన్నది, సాంచి స్తూపా ఉన్నదని చెప్తున్నాడు. ప్రపంచంలో ఫేమస్ అయిన సాంచి స్తూపా ఒక హిల్, ఒక కొండ పైన ఉందని చెప్తున్నాడు. పైన, మీద అని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో ఏ ప్రిపోజిషన్ వాడతాం? ఇన్ అంటే ఏంటి? లోపల. కొండ లోపల ఉందా? లేదు. ఆన్ అంటే ఏంటి? మీద. మరి కొండ మీద అని చెప్పడానికి మనం ఏం యూజ్ చేయాలి? ఆన్ యూజ్ చేయాలి, ఇన్ యూజ్ చేయకూడదు. దాని తర్వాత హిల్ టాప్ అండ్ సాంచి టౌన్, మధ్యప్రదేశ్, ఇండియా. హీజ్ ఒక స్తూపం గురించి మనం మాట్లాడుతున్నాం. సో దానికి మనం అతను అని అంటామా? స్తూపాన్ని అతను అంటామా? ఏమంటాం? తెలుగులో అయినా కానీ అది అని పిలుస్తాం. సో అది అని అనాలంటే ఏం చేయాలి? ఇట్ వస్తుంది. ఇట్ అంటే అది, ఈ అంటే అతను. ఇట్ అంటే ఏంటమ్మా? అది. వస్తువుల గురించి చెప్పినప్పుడు ఇట్ వాడతాం. నెక్స్ట్కి వెళ్దాం. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్. చాలా ఇంపార్టెంట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు వస్తున్న బిట్ ఇది. ఈ టైప్లో నేర్చుకుంటే ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది మీకు. ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ అంటాడు. లేదంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నప్పుడు కానీ లేకపోతే ఎవరైనా పర్సన్ గురించి స్టేటస్ లైవ్ పెడుతున్నప్పుడు హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్ అని పెడతాడు. అక్కడ చేసి తప్పు ఏంటంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్ అని అనకూడదు, వన్ ఆఫ్ ద ఫేవరెట్
పర్సన్స్ అని వస్తుంది, ప్లోరల్ వస్తుంది. అంటే ఫేవరెట్ పర్సన్స్లో అతను ఒకడు, ఫేవరెట్ పర్సన్లో అతను ఒకడు కాదు కదా. కాబట్టి ఇక్కడ అదే విధంగా చూడండి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ అని వచ్చిన తర్వాత ఏం రావాలి? బుద్ధిస్ట్ మాన్యుమెంటా మాన్యుమెంట్సా? మాన్యుమెంట్స్ అని రావాలి. సో ప్రతి రూలు ఇక్కడ ఒక బిట్లా కాకుండా టాపిక్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. ఇంక నెక్స్ట్కి వెళ్దాం. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఈజ్. సో టెన్స్ వచ్చిన ప్రతి ఒక్కరు చేస్తారు. ఇక్కడ ఏ టెన్స్లో ఉంది? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. అండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏమొచ్చింది? సింగులరా ప్లోరలా? ప్లోరల్. ప్లోరల్ అంటే ఏంటి? ఎక్కువ, బహువచనం అంటారు. ఎక్కువ ఉన్నప్పుడు నేను ఆల్రెడీ రూల్ చెప్పాను. సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఒకవేళ ఈజ్ ఆర్ ఉపయోగిస్తున్నప్పుడు మనం సబ్జెక్ట్స్ ఉంటాయి. సబ్జెక్ట్స్ అంటే ఎవరు? పని చేసేవాళ్ళు. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎవరి గురించి చెప్తున్నారు? సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే, సబ్జెక్ట్ కనుక ఒకటే ఉంటే మనం ఏం చేయాలి? ఈజ్ వాడాలి. ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఆర్ వాడాలి. దాన్ని గుర్తెట్టుకోవడానికి నేను కోడ్ చెప్పాను. ఈజ్ లెక్క పెట్టు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 1, 2, 2 లెటర్స్ ఉన్నాయి. అలాగే ఆర్లో లెక్క పెట్టు 3 ఉన్నాయి. సో ఎక్కువ ఉంటే ఆర్ యూజ్ చేయాలి. సో ఇలా గుర్తుపెట్టుకున్న ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది, ఆర్ వస్తుంది? ఆర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆర్ పెట్టండి. దాని తర్వాత ఎక్స్ప్రెషన్స్ ప్లే ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఏ ప్లే. సో ఇక్కడ ద ఇంపార్టెంట్ వస్తుందా? ద ఇంపార్టెంట్ అక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ దా రాదు. అయితే ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్పాను. దా ఉన్న సందర్భంలో, ద, ఏ, యాన్ ఈ 3 ఉన్న సందర్భంలో ఒకటి కనుక అక్కడ ఇచ్చాడంటే అది ఎలాగో రాదు, అది రాంగ్. కాబట్టి మిగిలింది ఏమవుతుంది? ఏ కానీ యాన్ కానీ అవుతుంది. అదే లాజిక్. అది గుర్తుంటే మనకు కొన్ని మార్క్స్ వచ్చేస్తాయి. దాని తర్వాత ఇక్కడ దా ఉన్నది కదా, ఇప్పుడు ఏ కానీ యాన్ కానీ వస్తుంది. ఏ కానీ యాన్ కానీ ఎలా రావాలో మనం ఏం చేయాలి? దానికోసం ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను. ఇంపార్టెంట్ పలికి చూడండి. ఈ ఇంపార్టెంట్ పలికినప్పుడు ఏ వర్డ్ వచ్చింది? ఈ వచ్చింది. మరి ఈ వచ్చినప్పుడు అది ఆ నుంచి ఆ మధ్యలో ఉందా? ఆ టు ఆ మధ్యలో ఉంది. ఆ టు ఆ మధ్యలో ఉంటే దాన్ని ఏమంటారు? ఏమొస్తుంది? యాన్ వాడాలి. కాబట్టి ఇప్పుడు మనం వాడాల్సింది ఏంటి? ఇక్కడ యాన్ ఇంపార్టెంట్. చాలాసార్లు విని ఉంటారు యాన్ ఇంపార్టెంట్. అండ్ తర్వాత ప్లే. దెమ్మార్. జనరల్గా దెమ్మార్ అంటే దమ్ అంటే రిఫ్లెక్సివ్. దమ్ అనేది రాదు మనకి. దమ్ బదులు మనం యూజ్ చేసింది ఏంటి? నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అతను చాలా మంచివాడు అనేది ఒకలా ఉంది. అలా కాకుండా అతన్ని చాలా మంచివాడు, అది సెన్స్లెస్గా ఉంది. కాబట్టి ఇది కూడా అంతే. దమ్మార్ అనేది రాదు. దమ్మకి సంబంధించి ఏమొస్తుంది మనకి? దే అని యూజ్ చేయాలి. అక్కడ అది మిస్టేక్. ఆర్ పవర్ఫుల్ కమ్యూనికేషన్ టూల్స్. ద హ్యూమన్ ఫేస్ ఈజ్ ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెసివ్. ఇక్కడ దీన్ని ఏమంటారంటే యాడ్జెక్టివ్ అంటారు. హ్యూమన్ ఫేస్ గురించి చెప్తుంది. హ్యూమన్ ఫేస్ ఎక్స్ప్రెసివ్గా ఉన్నది. యాడ్జెక్టివ్స్ చెప్పినప్పుడు మనకి లాస్ట్లో ఏమొస్తుంది? ఎల్వై వస్తుంది. ఎక్స్ట్రీమ్లీ, బ్యూటిఫుల్లీ డన్, ఫాస్ట్లీ కంప్లీటెడ్. అలాగే ఎక్స్ట్రీమ్లీ వస్తుంది. ఎక్స్ట్రీమ్లీ చాలా ఎక్స్ప్రెసివ్గా ఉందని చెప్తున్నాడు హ్యూమన్ ఫేస్. ఎన్నో ఎక్స్ప్రెషన్స్ పలుకుతాయి కాబట్టి. దెన్ ఇది కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇవి చేసుకుంటే ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తాయి. 4 మార్క్స్ కోసమని మొత్తం మనం మెటీరియల్ అంతా కంప్లీట్ చేస్తున్నాం. అండ్ దెయిర్ ఈజ్ ఏ లాస్ట్ సెంటెన్స్లో చూడండి, లాస్ట్ స్లైడ్లో మీకు చెప్పాను దెమ్మార్ అని వచ్చింది. అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది రాదని చెప్పాను. అదేవిధంగా దెయిర్ ఈజ్ ఏ, అతన్ని చాలా మంచివాడు అనేది అలా రాదు. దెయిర్ ఈజ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ వైలెన్స్ అనేది రాదు. దెయిర్ ఈజ్ రాకుండా ఏమొస్తుంది? దేర్ ఈజ్ వస్తుంది. దేర్ ఈజ్ అనేది కూడా రాదు. సో యాక్చువల్గా దేర్ అనేది ఏమవుతుంది? ఇక్కడ ఒక విషయం గమనించండి. దేర్ ఈజ్ బదులు దేర్ ఈజ్. దేర్ ఈజ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ వైలెన్స్ ఎట్ ద వరల్డ్. అంటే దేర్ అంటే అర్థం ఏంటి? దేర్ అంటే అక్కడ ఉంది, అక్కడ అని అర్థం, అక్కడ. అయితే దేర్ అంటే అర్థం ఏంటి? దేర్ అంటే వాళ్ళ యొక్క. ఈ సెంటెన్స్లో ఏది పెడితే మీనింగ్ కరెక్ట్గా ఉంటుందో మీరే చెక్ చేసుకోండి. అక్కడ ప్రపంచంలో చాలా వైలెన్స్ ఉన్నది, ప్రపంచంలో ఉన్న వాటిలోనే చాలా వైలెన్స్ ఉందని చెప్తున్నాడు. అండ్ తర్వాత ఎట్ ద వరల్డ్, నేను ఆల్రెడీ ఇంతకు ముందు స్లైడ్స్లో చెప్పాను, ఇప్పుడు అదే స్లైడ్ మనం వెనక్కి వెళ్ళాలి. అయితే ఎట్ ద వరల్డ్ అని వస్తుందా, ఇన్ ద వరల్డ్ అని వస్తుందా? ఎప్పుడైనా దేశాల గురించి చెప్పినప్పుడు, పెద్ద పెద్ద ప్రాంతాల గురించి చెప్పినప్పుడు మనం యూజ్ చేసింది ఇన్. అండ్ తర్వాత దేర్ ఆర్ ఫిజికల్ వైలెన్స్ అండ్ ఆల్సో ఇన్వర్డ్ వైలెన్స్. ఇక్కడ
రెండు ఇచ్చాడు. దేర్ ఆర్ ఫిజికల్ వైలెన్స్ అండ్ ఆల్సో ఇన్వర్డ్ వైలెన్స్. ఇలా ఇచ్చినప్పుడు ఇంతకుముందు ఇక్కడ కూడా క్వశ్చన్ ఫోకస్ చేయండి. ఆర్ వచ్చింది. ఆర్ వచ్చినప్పుడు ఏది వచ్చే ఛాన్స్ ఉంది? ఆర్ కాకపోతే సింగులర్ ప్లోరల్ చూసుకుంటే ఈజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ వైలెన్స్ ఉంది అని చెప్పడానికి ఉంది అంటాం. అక్కడ వైలెన్స్ ఉన్నారు అని అంటామా? లేదు కదా. కాబట్టి దెర్ ఈస్ ఫిజికల్ వైలెన్స్ అండ్ ఇన్వర్డ్ వైలెన్స్. దాని తర్వాత ఈజ్ టు కిల్ అనదర్. ఫిజికల్ వైలెన్స్ ఈజ్ టు కిల్ అనదర్. సో అక్కడ ఉన్నది అయితే కరెక్ట్గానే ఉంది. మేబీ మెటీరియల్లోనే కొంచెం అక్కడ వర్డ్ ఫస్ట్ వర్డ్ మిస్ అయ్యొచ్చు. సో వైలెన్స్ ఈజ్ టు కిల్ అనదర్, వన్ అనదర్. కాబట్టి నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. గౌతమ బుద్ధ బిగిన్స్. సో ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి. ఏదైనా పారాగ్రాఫ్ ఇలాంటివి చేసేటప్పుడు ఆ పారాగ్రాఫ్ గతంలో చెప్తుందా ప్రజెంట్ చెప్తుందా చూసుకోవాలి. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ పారాగ్రాఫ్లో అబ్జర్వ్ చేయాల్సింది టెన్స్, అది ఏ టెన్స్లో ఉందనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో గౌతమ్ బుద్ధ బిగిన్స్ అన్నాడు అంటే గౌతమ్ బుద్ధ ఇప్పుడు బిగిన్ చేస్తున్నాడా? గౌతమ్ బుద్ధుడు ఆయన ఎప్పుడో గతంలో చేశారు. లైఫ్ ఆఫ్ ఏ ప్రిన్స్ నేమ్డ్ సిద్ధార్థ. సో ఆయన గతంలో ఉన్నారు కాబట్టి మనం యూజ్ చేసింది ఏ టెన్స్? పాస్ట్ టెన్స్. సో ఇక్కడ సింపుల్ ప్రజెంట్ ఉంది కాబట్టి మనం యూజ్ చేసింది ఏంటి? సింపుల్ పాస్ట్ యూజ్ చేయాలి. సింపుల్ పాస్ట్లో V1 వస్తుందా V2 వస్తుందా? V1 V2 వస్తుంది. మరి ఇక్కడ వెర్బ్ ఏముంది? బిగిన్కి ఒకసారి చెప్పండి. బిగాన్ అంటే ఏమవుతుంది? V2 అవుతుంది. కాబట్టి ఇక్కడ పాస్ట్లో రాయాలి కాబట్టి బిగాన్ వస్తుంది. అండ్ తర్వాత గౌతమ బుద్ధ ఆన్ ద నార్దర్న్ ఇండియా. సో ఇక్కడ మనకు తెలియాల్సింది ఆల్రెడీ పెద్ద ప్లేసుల గురించి చెప్పుకున్నప్పుడు మనం ఇన్ యూజ్ చేయాలని నేను చెప్పాను. సో ఆ ట్రిక్ని పట్టుకుని ఆ రూల్ని పట్టుకుని మనం ఇన్ పెట్టుకోవాలి అక్కడ. దాని తర్వాత ఇక్కడ ఉన్నదైతే నెక్స్ట్ చూడండి. హీ వాజ్ సెంట్ అవే ఫర్ స్కూలింగ్ ఇన్ ద హిందూ సాక్రెడ్ స్క్రిప్చర్స్ అండ్ 4 years later. 4 years later అనేది అది కరెక్ట్గానే ఉంది. 4 years later he returned to home to marriage princess. ఎక్కడ ఒక విషయం గమనించండి. రిటర్న్ హోమ్ టు మ్యారేజ్ ప్రిన్సెస్ అని అంటున్నాడు. రిటర్న్ హోమ్ ప్రిన్సెస్ని మ్యారేజ్ చేసుకోవడానికి గౌతమ్ బుద్ధుడు ఆయన వెనక్కి వచ్చేసారంట, మళ్ళీ ఇంటికి వచ్చారంట. సో టు మ్యారేజ్ అని అనకూడదు. దానికి కరెక్ట్ ఫామ్ ఏంటి? టు మ్యారీ. ఈ రిటర్న్ బ్యాక్ హోమ్ టు మ్యారీ ఎ ప్రిన్సెస్. నెక్స్ట్ స్లైడ్. ద సెరమనీ సార్ took place in an lovely. మీకు మంచి ఛాన్స్ వచ్చింది. ఇది మీరే చేయొచ్చు, బట్ తెలియని వాళ్ళ కోసం మనం ఆన్సర్ చేద్దాం. ఇక్కడ యాన్ వచ్చింది. యాన్ వచ్చినప్పుడు నేను చెప్పిన రూల్ ఏంటి? యాన్ వచ్చినప్పుడు యాన్ వచ్చినా ఏ వచ్చినా డి వచ్చినా ఒకటే చెక్ చేసుకోవాలి. ఒకటి వస్తే అది ఎలాగ రాంగ్ అవుతుంది కాబట్టి మిగతా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏ వస్తుందా రాదా చూసుకుందాం. డి వచ్చే ఛాన్స్ లేదు. ఏ యాన్. లవ్లీ వచ్చింది. లవ్లీ ఎలా పలుకుతుంది? లా పలుకుతుంది. లా అనేది ఆ నుంచి ఆ వరకు ఉందా? ఆ నుంచి ఆ వరకు లేదు. కాబట్టి ఇక్కడ వచ్చేది ఏంటి? ఏ. దిస్ ప్లేస్ ఈజ్ ఏ లవ్లీ స్టాండ్ ఎలోన్. కాబట్టి ఇక్కడ ఏ వస్తుంది. దాని తర్వాత యాంపీ థియేటర్ ఫార్మ్డ్ విత్. యాక్చువల్గా ఫార్మ్డ్ వచ్చినప్పుడు ఏం రావాలి? ప్రిపోజిషన్స్ మీరు బాగా చదివితే బై, ఫార్మ్డ్ బై, బీయింగ్ అని. ఎప్పుడైనా స్ట్రక్చర్ చూస్తే మనకి బీయింగ్ అని ఎప్పుడు రాదు. ఏమని వస్తుంది? బీన్ అని వస్తుంది. మీరు జనరల్గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే బీన్. సో ఆ స్ట్రక్చర్ ఒకసారి గుర్తు చేసుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. హ్యాడ్ బీన్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ హ్యాడ్ బీన్ ప్లస్ ఏమొస్తుంది? V3 వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని మనకు ఎలా తెలిసింది? ఇది ఒకవేళ మీ క్వశ్చన్ అయితే అక్కడ హ్యాడ్ ఉంది కాబట్టి అది ఏమయ్యే ఛాన్స్ ఉంటుంది? హ్యాడ్ నుండి బీ ఫామ్ పెట్టాడు అక్కడ, మీకు గమనించాల్సింది బీ ఫామే మార్చాలి. కాబట్టి హ్యాడ్ నుండి బీ ఫామ్ ఉంటే అది ఏమవుతుంది? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇది కూడా మీకు ఎలా తెలిసిందంటే మనం టెన్స్ స్ట్రక్చర్స్ చదువుకోవాలి. దాని తర్వాత సైట్ అంటే మనకి చూపుకి సంబంధించింది. దానికి ఇప్పుడు ఒకసారి అర్థం చేసుకుందాం. అండ్ నౌ ఇట్ వాజ్ ద సైట్ ఆఫ్. పదాలు ఎంత జాగ్రత్తగా గమనించాలో చూసుకోండి. ఆఫ్ ఎ రెయిన్బో గ్యాదరింగ్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ డెమోక్రటిక్ నేషనల్ రేషియల్ గవర్నమెంట్. అక్కడ లెసన్ చదివితే మీకు రెయిన్బో గ్యాదరింగ్ అది తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఒక సైట్లో అందరూ గ్యాదర్ అవుతున్నారు. అయితే ఆ సైట్ ఏంటి? దాని అర్థం ఏంటి? ఒక ప్లేస్లో
మరి ప్లేస్ అన్నప్పుడు ఏమొస్తుంది? ఎస్ఐటి సైట్ వస్తుంది. అండ్ పైది మనం రాయలేదు. అక్కడ ఏం రావాలి? ఈ స్ట్రక్చర్ ప్రకారం బీన్ రావాలి. బీన్. సో ఇది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ దానికి వెళ్దాం. బాలసుబ్రహ్మణ్యం ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సింగర్స్ ఆఫ్ ఇండియా. అదే ఆన్సర్ నేనే చెప్పేశాను. సో మీకు ఆల్రెడీ చెప్పాను, వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు రూల్స్ రిపీట్ అవుతున్నాయి చూడండి. వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు ఏం రావాలి? అవతల ఉన్న దాంట్లో వన్ ఆఫ్ ద అని నువ్వేం చెప్తావో వన్ ఆఫ్ ద పర్సన్స్ అంటావు, వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్స్ అంటావు, అంతేగాని వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్ అన్నాను. అలాగే వన్ ఆఫ్ ద గ్రేట్ సింగర్స్ అని చెప్పాలి, అంతేగాని గ్రేట్ సింగర్ అన్నాను. కాబట్టి ఇక్కడ రావాల్సింది ఏంటి? సింగర్స్. సో దీని మీద ఫోకస్ చేయండి. అండ్ దీని తర్వాత మిథునం ఈజ్ ఎక్సలెన్స్. ఎక్సలెన్స్. హీజ్ యాక్టింగ్ ఇన్ ద ఫిలిం మిథునం ఈజ్ ఎక్సలెన్స్. మీరే ఆలోచించండి. ఈజ్ యాక్టింగ్ ఇన్ ద ఫిలిం మిథునం ఈజ్ ఎక్సలెన్స్ అంటామా లేదా ఎక్సలెంట్ అంటామా? జనరల్గా అయితే మనం అనాల్సింది ఏంటి? ఎక్సలెంట్గా ఉంది అతని యాక్టింగ్ మిథునం మూవీలో అంటాం, ఎక్సలెన్స్గా ఉంది అన్నాను. అండ్ తర్వాత హీ కెన్ బి రైట్లీ కాలింగ్ ఏ లెజెండ్ ఇన్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. బాలసుబ్రహ్మణ్యం గారిని లెజెండ్ అని పిలవడం అనేది ఒక మంచి విషయం అని అంటున్నాడు. పిలవబట్టం. అయితే పిలవబట్టం కదా, అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? కాలింగ్, పిలుస్తున్నారు. కాలుడు, పిలవబడ్డం, పిలవబట్టం, కాలింగ్, కాలింగ్, కాల్. పిలవబట్టం అంటే ఏమొస్తుంది? కాలుడు అని వస్తుంది. కాలుడు, కాలుడు, కాలుడు. సో ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి కాలుడు. సో దీన్ని బట్టి మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. వర్క్ ఫార్మ్స్ చాలా బాగా రావాలి, వర్క్ ఫార్మ్స్ రావాలి, టెన్స్ రావాలి, అప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. దాని మీద చేసిన వీడియోస్ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్, ఇక్కడ మనకే సెన్స్ అవుతుంది. వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ యాజ్ మై ఫ్రెండ్ అని అంటాం. నువ్వు మా ఫ్రెండ్ అవడం మా అదృష్టం. అలాగే వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ సింగర్ విత్ వండర్ఫుల్ వాయిస్. ఆయనదైతే గొప్ప వాయిస్. అయితే టూ అనేది టీడబ్ల్యూఆ లేదా టీఓ2? టీఓ2. టీడబ్ల్యూఓ2 అంటే ఏంటి? రెండు అని. టీఓ2 అంటే అది ప్రిపోజిషన్. హైట్. సడన్లీ వల్లి క్లాప్డ్ హర్ హ్యాండ్స్ విత్ గ్లీ. ఏ యంగ్ కౌ టైల్ హై ఇన్ ఎయిర్. ఒక వల్లి ఏం చూసింది? ఒక యంగ్ కౌ ఉందంట, ఆవు. దాని టైల్ హైట్గా ఉంది ఎయిర్లో అని చెప్తున్నాడు. సో హైట్ అని వాడతామా, హై అని వాడతామా? ఎత్తులో ఉందంటే హై అని వాడతాం. దాని తర్వాత రన్నింగ్ వెరీ ఫాస్ట్ రైట్ ఇన్ ద ఎయిర్. వాజ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్లీ. రన్నింగ్ వెరీ ఫాస్ట్ అని వస్తుంది, రన్నింగ్ వెరీ ఫాస్ట్లీ అని రాదు. చాలా తన రన్నింగ్ ఎలా ఉందంట? ఫాస్ట్గా ఉందంట, ఫాస్ట్. దాని తర్వాత రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్, రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ బస్. సో ఎప్పుడైతే ఇక్కడ ఇంకొక రూల్ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైతే మనం ఒక సెంటెన్స్ గురించి ఒకసారి చెప్తామో మళ్ళీ దాని గురించి రెండోసారి చెప్పేటప్పుడు, అంటే బస్ గురించి ఒకసారి చెప్పేసాం, రెండోసారి వస్తున్నప్పుడు దా ఇప్పుడు వాడాలని. ఇదంతా దేని గురించి? దా ఇప్పుడు వాడాలని. ఒక సెంటెన్స్ ఒకసారి మాట్లాడడం దాని గురించి. ఈ ఇక్కడ చూడండి, దా ఒకసారి వచ్చింది, రెండోసారి రిపీట్ అవుతుంది. రెండోసారి రిపీట్ అయినప్పుడు ఏ రాదు, ఏమొస్తుంది? దా వస్తుంది. ద బస్ ఈ స్లోడ్ టు ఏ క్రౌడ్ అండ్ ద డ్రైవర్ సరౌండింగ్ హిమ్. ఇక్కడ ఇంకొక ట్రిక్ గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ చెప్పింది ఏంటంటే, ఫస్ట్ ఒక లైన్ గమనించినప్పుడు మనం గమనించాల్సింది ఏంటి? ఒక లైన్ గమనించినప్పుడు అది ఏ టెన్స్లో ఉందో గమనించాలి. టెన్స్ అంటే ఏంటి? ఏ కాలం గడిచిపోయిందా, ప్రజెంటా, ఫ్యూచరా? అయితే ఇక్కడ ఆ లైన్లో వెర్బ్ ఫార్మ్స్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. స్లౌడ్ అని ఉన్నది, అది ఏంటి? V2 అంటే ఏంటి? పాస్ట్, గతం గురించి చెప్తుంది. మరి గతం గురించి చెప్తున్నప్పుడు సౌండింగ్ అని వస్తుందా? రాదు. కాబట్టి దీన్ని ఎలా మార్చాలి? V2లోకి మార్చాలి. V2లోకి మార్చడానికి చాలా వరకు ఈడీ పెడితే సరిపోతుంది. సో సౌండింగ్కి ఏమొస్తుంది? SOUND, సేమ్గానే ఉంటుంది. దాని తర్వాత వచ్చేది సౌండెడ్ అని వస్తుంది. సో ఈ విధంగా సేమ్ ట్రిక్స్ ఉంటాయి ప్రతిదానికి, సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ ఐ స్టార్టెడ్ రైట్ అవే అట్ మాంటిసోరీ నర్సరీ స్కూల్. వెంటనే స్టార్ట్ చేశాను అని చెప్పడానికి RITE రైట్ రాదా? RIGHT రైట్ అని వస్తుంది. రైట్ అవే. దాని తర్వాత ఐ స్టేడ్ దేర్ అంటిల్ ఇట్ వాజ్ 6. I was 6. At whose time I started in ఫస్ట్ ఫామ్. యాక్చువల్గా టైం గురించి మాట్లాడుతున్నప్పుడు ఊజ్ టైం అని అంటామా? టైం ఎవరైంది అని ఎప్పుడైనా అంటామా? మనం చెప్పేది ఏంటి? టైం ఎంత అయ్యింది. కాబట్టి
అలాగని హౌ మచ్ అని కూడా ఇంగ్లీష్లో టైం గురించి మాట్లాడినప్పుడు అట్ విచ్ టైం అని అడగాలి. ఆ విధంగా విచ్ వచ్చింది అక్కడ. దాని తర్వాత ఇన్ ద 6 ఫ్రమ్ టీచర్. మనం ఎప్పుడైనా వరుస చెప్తున్నాం, నేను 6 అంటామా, నేను 6వ వాడిని అంటామా? 6వ వాడిని అని చెప్పాలంటే అక్కడ యూజ్ చేసింది 6th. కాబట్టి 6th కాదు, 6th. ఇక్కడ 6 బదులు ఏమొస్తుంది, 6th వస్తుంది. అండ్ ఇప్పుడు దాని తర్వాత ఫ్రమ్ టీచర్స్ మిస్టర్, ఇక్కడ చూడండి అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ వీఆర్ బౌత్ ఇన్ ద టీయర్స్. యాక్చువల్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఇది నేను ఎప్పుడైనా కొంచెం క్లారిటీ కావాలంటే ఇలా హెల్పింగ్ వెర్బ్స్ వచ్చినప్పుడు మీరు రీడ్ చేయాల్సింది ఆ సెంటెన్స్ని రీడ్ చేయాలి. ఆ సెంటెన్స్ ఏంటి అనేది గతం గురించి చెప్తుందా ప్రజెంట్ గురించి చెప్తుందా అని చూడాలి. ఇదంతా దేని గురించి, గతమా? ఆల్రెడీ ఇక్కడ చూడండి స్టార్టెడ్ అని ఏంటి, స్టేయిడ్ అంటే ఏంటి, V1 V2, అది పాస్ట్ గతంలో జరిగిపోయిన దాని గురించి చెప్తుంది. కాబట్టి పాస్ట్ గురించి చెప్తున్నప్పుడు మనకి ఏం రావాలి, V2. సో అదే టెన్స్ మనం ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి. మరి ఇక్కడ ఆర్ అని వస్తుందా, దానికి సంబంధించి పాస్ట్లో మనం ఏం పెడతాం, వజ్ కానీ వర్ కానీ పెట్టాలి. దానికి కూడా నేను మీకు ఒక ట్రిక్ పెట్టాను. వజ్ కానీ వర్ కానీ ట్రిక్ ఏంటి, సింగులర్ ప్లూరల్ మీకు తెలుసు. అయితే సింగులర్ వచ్చినప్పుడు 3 అక్షరాలున్న వజ్ పెట్టాలి, అంటే ఇది తక్కువ కాబట్టి. ప్లూరల్ వచ్చినప్పుడు ఎక్కువ కాబట్టి 4 అక్షరాలున్న వర్ పెట్టాలి. మరి ఇక్కడ వి అంటే ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, వర్ వస్తుంది. ఇది నేర్చుకుంటే మీకు టెన్స్ ఆర్టికల్స్ కూడా ఇందులోనే నేను కవర్ చేశాను చాలా వరకు. దీని తర్వాత వన్స్ వీ హ్యాడ్ ప్లాంటెడ్ ద ట్రీస్ వి సీయింగ్ ద నీడ్ ఆఫ్ దెమ్ టు అండర్స్టాండ్ వాట్ వీ హ్యావ్ టు గుడ్ గవర్నెన్స్. సో ఈ సెంటెన్స్ మీరు గమనించాలి. ఇక్కడ సీయింగ్ అని వచ్చింది, వి సీయింగ్ అని ఎప్పుడు రాదు. ఎప్పుడైనా ఇంగ్ ఫామ్ వచ్చినప్పుడు దాని ముందు హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. కాబట్టి ఇది ఏ టెన్స్ అని తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించాల్సింది టెన్స్ ఏంటి, ఏ కాలం. టెన్స్ ఏంటి ఒకసారి చూడండి. వెర్బ్ ఫామ్ చూస్తే అర్థమవుతుంది. వెర్బ్ ఫామ్స్ అంటే ఏంటి, పనుల గురించి. ఇక్కడ ఎక్కడైనా ఉందా, హ్యాడ్ ఏం చెప్తుంది, పాస్ట్ అని చెప్తుంది. సో నీకు పాస్ట్ అని కన్ఫర్మేషన్ వచ్చేసిన వెంటనే అక్కడ ఏదైతే వెర్బ్ ఇచ్చాడో ఆ వెర్బ్ని మనం మార్చాలి. సీయింగ్ అని వచ్చింది. సో సీయింగ్ అని వచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేయాలి, సీయింగ్ని పాస్ట్లో ఏమవుతుంది ఒకసారి వెర్బ్ ఫామ్ గుర్తు చేసుకోండి. సీకి వీటు ఏంటి, సా, అక్కడ అదే వస్తుంది పాస్ట్ కాబట్టి. దాని తర్వాత ద నీడ్ ఆఫ్ దెమ్ అండర్స్టాండ్ వాట్ వీ హ్యావ్ టు హ్యావ్ గుడ్ గవర్నెన్స్. నీడ్ ఆఫ్ దెమ్ టు అండర్స్టాండ్, ఒక నీడ్ వచ్చింది. ఇక్కడ సెంటెన్స్ నేను మీకు చదువుతాను, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ద నీడ్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ నీడ్ ఫర్ దెమ్ అంటే వాళ్ళకి ఒక అవసరం ఉంది, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం అవసరం ఉంది, వీ హ్యావ్ టు హ్యావ్ గుడ్ గవర్నెన్స్. ఎందుకు మంచి గవర్నమెంట్ ఉండాలో అనేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ. అయితే ఎందుకు అనే సందర్భంలో మనం ఏం యూజ్ చేస్తాం, ఎందుకు అంటే వాట్ యూజ్ చేస్తామా, వెన్ యూజ్ చేస్తామా, వై యూజ్ చేస్తామా. మీ అందరికీ తెలుసు వాట్ అంటే ఏమిటి, మరి ఇక్కడ ఎందుకు అంటాలంటే ఏమొస్తుంది, వై. దాని తర్వాత వీ హ్యావ్ టు హ్యావ్ గుడ్ గవర్నెన్స్. సో ఇట్ బికమ్ ఇంపార్టెంట్ టు గివ్ దెమ్ సివిక్ ఎడ్యుకేషనల్. ఇక్కడ ఒకటే చిన్న విషయం గమనించండి, ఎడ్యుకేషనల్ ఇస్తారా, మీ అందరికీ నేను మంచి ఎడ్యుకేషనల్ ఇస్తాను అని మనం అంటామా, లేదంటే మీ అందరికీ నేను మంచి ఎడ్యుకేషన్ ఇస్తాను అని అంటానా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ అందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇస్తాను అని ఎవరైనా అంటారు. కాబట్టి ఇక్కడ వచ్చింది ఏంటి, ఎడ్యుకేషన్ సో దట్ దే కుడ్ అండర్స్టాండ్ హౌ దే గవర్న్ దెమ్సెల్వ్స్. సో వాళ్ళు మమ్మల్ని మేము ఎలా పరిపాలించుకున్నామో, ఎలా పరిపాలించుకోవాలో వాళ్ళకి అర్థమైందని ఈ సెంటెన్స్ చెప్తాను. అప్పుడు మమ్మల్ని మేము పరిపాలించుకున్నప్పుడు అక్కడ దే అనేది వస్తుంది. మేము, ఇక్కడ దే అంటే ఏంటి, వాళ్ళు అని అర్థం వస్తుంది, వాళ్ళు. మరి మేము అని రావాలంటే, మమ్మల్ని మేము అని రావాలంటే ఏమొస్తుంది, వి. హౌ వి. సో వి అంటే ఏంటి, మేము. కాబట్టి నెక్స్ట్ సెంటెన్స్కి వెళ్దాం. ద క్రియేచర్ దట్ ఎమర్జ్డ్ ఫర్
ఇక్కడ క్వశ్చన్, క్రియేచర్ దట్ ఎమర్జెడ్ ఫర్ దిస్ సాక్ ఇంటూ ద స్పేషియస్ టైల్డ్ ఫ్లోర్ ఆఫ్ ఏ అని ఇచ్చాడు. అయితే ఒక క్రియేచర్ అంటే ఒక జీవి వచ్చిందంట. ఒక జీవి వచ్చింది, పుట్టింది అంటే మనం ఏం చెప్తాం? దాని లోపల నుంచి వచ్చింది, అలా తెలుగులో అయితే చెప్తాం. అలాగే ఇంగ్లీష్లో ఎమర్జెడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రావాల్సింది ఏంటి? ఫ్రమ్, దాని నుంచి పుట్టింది అని. సో అది ఫ్రమ్. తర్వాత నెక్స్ట్ అయితే చూడండి, ఫ్లోర్ ఆఫ్ ఇంటూ ద స్పేషియస్ టైల్డ్ ఫ్లోర్ ఆఫ్ ఏ కన్సులేట్ బెడ్రూమ్ resembling most of all a very small medievally conceived dragon. సో ఇదంతా చెప్తున్నప్పుడు ఇక్కడ ఏం కాదు, చిన్న విషయం. ఏ వచ్చినప్పుడు మీకు గుర్తుండాల్సింది ఏంటి? ఏ వచ్చినప్పుడు ఏ పోతుంది, ఎందుకంటే అది తొప్పిస్తాడు కాబట్టి. యాన్ కానీ దా కానీ వస్తుంది. అయితే ఇక్కడ కన్సులేట్ ఏం పలుకుతుంది? కన్సులేట్ కా పలుకుతుంది. అంటే ఆ నుంచి ఆహా మధ్యలో ఉందా లేదు. ఆ నుంచి ఆహా మధ్యలో అది లేనప్పుడు ట్రిక్ ఏంటి? ఇక్కడ అది లేనప్పుడు ఖచ్చితంగా వచ్చేది ఏంటి? దా వస్తుంది. దాని తర్వాత కన్సులేటెడ్ బెడ్రూమ్ రిజెంబ్లింగ్. ఇక్కడ ఎప్పుడైతే వెర్బ్ వచ్చిందో, ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ ఏం కాకుండా వెర్బ్ వచ్చినప్పుడు మనం ఫోకస్ చేస్తుంది దేని మీద? ఆ టెన్స్ ఏ టెన్స్లో ఉంది సెంటెన్స్. ఇక్కడ నుంచి చూసుకుంటూ వచ్చేయండి. ఎమర్జెడ్ అంటే V1 అంటే ఇక్కడ పెట్టాం మనం ఏంటి? పాస్ట్లో ఉంది, గతం గురించి చెప్తుంది. హింట్ వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలి? రిజెంబ్లింగ్ అనేది V2 ఫామ్లోకి మారిపోతుంది. సో రిజెంబ్లింగ్ ఎలా మారుతుంది? రిజెంబ్లెడ్గా మారుతుంది. చిన్న ఐడియా, జస్ట్ పిక్ చేసుకుంటాం సెంటెన్స్ ఏ కాలంలో ఉందని. ఏ కాలంలో ఉంది? అండ్ ఇది కూడా కింద కన్సీవ్ అని ఉంది. కన్సీవ్ అనేది ఆల్రెడీ ఇది పాస్ట్ గతం నుంచి చెప్తుందని తెలిసినప్పుడు కన్సీవ్ అనేది V1 కదా, అప్పుడు కన్సీవ్ ఏమవుతుంది? కన్సీవ్డ్ అవుతుంది. కన్సీవ్డ్ అంతే. సో ఆ సెంటెన్స్ని పిక్ చేసుకుంటే, ఏ టెన్స్ పిక్ చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. ద ప్లెజెన్స్ ఆఫ్ యువర్ ఫాదర్స్ ఏం లేదు, ఇక్కడ చిన్న రూల్. ఫాదర్స్ అని ఉంది కదా, ఇప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఫాదర్స్, మదర్స్ ఇలా చెప్తున్నప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఐఫన్ బట్టి ఎస్ పెట్టాలి అంతే. అదొకటి గుర్తుపెట్టుకుంటే 1 మార్క్ వచ్చినట్టు. అండ్ ఐ హ్యావ్ ఆల్రెడీ హ్యాడ్ ద హానర్ ఫర్ అని వచ్చింది. ఇది ప్రిపోజిషన్. మీకు ప్రిపోజిషన్స్ వీడియో చేశాను, ఇది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది కూడా చూడండి. హానర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆఫ్ పెట్టాలి. హానర్ ఆఫ్ అని వస్తుంది. దాని తర్వాత యూజ్ ఇట్ టు బేకింగ్ అని వచ్చింది. యూజ్ ఇట్ టు బేకింగ్ అని రాదు జనరల్గా, ఏమొస్తుంది? యూజ్ ఇట్ టు బేక్ అని వస్తుంది. కాబట్టి మీరు అక్కడ పెట్టాల్సింది ఏంటి? యూజ్ ఇట్ టు బేక్. దీనికి ఆల్రెడీ రూల్ నేను స్టార్టింగ్లోనే చెప్పాను. ఎప్పుడైనా యూజ్ ఇట్ టు వచ్చిందంటే మనం ఫోకస్ చేయాల్సింది V1 వస్తుంది అక్కడ, వెర్బ్ అని. మరి బేకింగ్ అనేది ఇన్ఫార్మ్ అంది యూజ్ ఇట్ టుకి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూడండి, నౌ మై ఆంట్స్. ఇక్కడ చూడండి ఏమీ లేదు. ఆంట్స్ అని వచ్చినప్పుడు ఎలా వచ్చింది? ప్రాపర్గా వచ్చింది. కానీ ఇక్కడ ఫాదర్స్ వచ్చినప్పుడు ఐఫోన్ ఎక్కడ వచ్చింది? ఎస్ పైన ఉంది, ఇది రాంగ్. ఆంట్స్ వచ్చినప్పుడు టీ తర్వాత ఎస్ వచ్చింది, ఇది రైట్. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. విషెస్ టు మేక్ దేర్ ప్లెజెంట్. వాళ్ళు సంతోషం చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను, ఇది తెలుగులో కరెక్ట్గా లేదు. అదేవిధంగా మేక్ దేర్ ప్లెజెంట్ అనేది కూడా కరెక్ట్ కాదు. ఏమవుతుంది? మేక్ వాళ్ళని సంతోషం చేయటం. దేర్ అంటే వారి యొక్క సంతోషం చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను, తప్పు. మనకేం రావాలి? వారిని అని రావాలి. వారిని అంటే ఏమొస్తుంది? దెమ్. వారిని అంటే రావాల్సింది దెమ్, కాబట్టి ఇక్కడ పెట్టాల్సింది కూడా దెమ్. కాబట్టి దెమ్ పెట్టాం. సో ఈ విధంగా సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసాం. 4లో 1 మార్క్ కూడా మిస్ అవ్వకుండా మనకి 4 out of 4 వస్తాయి. సో చాలా ఓపిక్గా ఉన్నారు. అండ్ దాన్ని ఇప్పుడు ఎంత చూసిన తర్వాత ఛానల్లో ప్రతిదీ దొరుకుతుంది, మొత్తం అన్నిటికీ షార్ట్ కట్స్ ఉంటాయి. అండ్ చాలా వాల్యుబుల్ మెటీరియల్ ఉంటుంది. వీక్లీ ఒక 4-5 వీడియోస్ వస్తాయి. ఏన్ని మిస్ అవ్వకుండా, మీకు ఏ డౌట్ వచ్చినా వెంటనే వితిన్ 1 hourలో మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడ చూసారంటే తెలుగు, ఇంగ్లీష్ చాలా వాల్యుబుల్ కంటెంట్ ఉంది ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి. ప్రతి సబ్జెక్ట్స్లోని అండ్ మ్యాథ్స్లో కూడా నెంబర్ 1 మెటీరియల్ ఉంది. అది కూడా గవర్నమెంట్ టీచర్స్ అందరికి హెల్ప్ చేసిన మెటీరియల్ అండి. మిగతాది ఏంటంటే టెక్స్ట్ బుక్స్ ఏదైతే SCERT తయారు చేస్తుందో అదే SCERT ఇచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తుంది అన్ని సబ్జెక్ట్స్లో. కాబట్టి ఇవన్నీ రావాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.